20 గ్రామాలను చూస్తారు. ఆయన కుటుంబము, ఆ బంధువులు, సంఘము కలిసి ఏకంగా ఆ పరిచర్య చేసినప్పుడు సంఘం ఇతోధికంగా విస్తరించింది, వ్యాప్తి విస్తరణ చెందింది. అలా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సహకారము, సంఘ సభ్యుల సహకారము, బంధువుల సహకారం ఉంటే ఇక విస్తరణ. తండోపతండాలుగా ప్రజలు, ఆత్మలు కుప్పలు తిప్పలకు వస్తారు. ఇంకా ఒకడే అంటే ఏక్ నిరంజన్ కుదరదు. ఒకటే చేయాలంటే పని అంత పట్టుదల కలిగి ఉండదు. అందుచేత అక్కడ చాలా బాగా జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రారంభంలో నేను ఒక మాట అడిగాను, మీ ఊరికి పాత పేరు తెలుసా అన్న. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు అంటే తాడిపత్రి కదా. చాలా గ్యాప్ వచ్చింది కదా ఈసారి, చాలామంది వెళ్ళారా? తాడిపత్రికి పాత పేరు తెలుసా అన్న. మన కర్నూలుకు పాత పేరు తెలుసా? 1947 ఆగస్టు 15 నాటికి మన పాత పేరే మన ఊరు. ఇది కర్నూలు, కందెనవోలు. దానికి ముందు కందెనూలు కాస్త కందెనవోలు కాస్త కర్నూలు. అట్లాగే వాళ్ళని కూడా అడిగారు, మీ ఊరి పాత పేరు తెలుసా అన్న. నేను కొన్నిసార్లు ఈ హిస్టరీ అడుగుతా, అక్కడక్కడ తెలియసారన్నారు. అందరు చేతులు తెలియసారన్నారు. తాటి ఆకుల, ఆ ఊరి పేరు, పాత పేరు తాటి ఆకుల పత్రి అన్న. తాటి ఆకులు ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అంటారు కదా. ఇద్దరు బోత్ బ్రదర్స్ అనమాట వాళ్ళిద్దరు, సికిందర్ హైదర్. ఇంగ్లీష్ వేడ్ ఏమన్నా అంటే సికిందర్ బ్యాడ్, హైదర్ బ్యాడ్, బోత్ ఆర్ బ్యాడ్ అన్నాడు. వాళ్ళిద్దరు ఎవరంట? సికిందర్ హైదర్, ఇద్దరు బ్రదర్స్ అనమాట. సికిందర్ బ్యాడ్, హైదర్ బ్యాడ్, బోత్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఆ ఊరి పేరు సికిందర్ బ్యాడ్, హైదర్ బ్యాడ్. అట్లా చరిత్ర కొన్ని గ్రామాలకు, ఊర్లకు, సిటీస్కు చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా మనం అప్పుడప్పుడు మననం చేసుకోవాలి. సరే, అందుచేత మంచిగా జరిగింది. మరి ప్రభు మహాకృప చేత నిన్న 31కు నాకు కూడా 78 పూర్తయి 79లో మరి ఎంటర్ అయ్యాను. మీ ప్రభు కృపను బట్టి, ఆయన దయను బట్టి, మరి పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి ఇలాగున్నందుకు ప్రభు కొనియాడుచున్నాం. మా భార్య డిసెంబర్ 15 ప్రభు వెళ్ళిపోయింది. జయమ్మ గారు దాదాపు 6 సంవత్సరాలు ఆ బెడ్లో ఉన్నది. ఆమెను కాసుకొని నేను ఎక్కడ వెళ్ళలేకపోయాను. మరి అవుకు నుండి వచ్చిన ప్రియులు ఐజక్ గారు నాకు బాగా సన్నిహితులు, ప్రియులు. జెడ్ దేవరాజు గారు, ఏ టు జెడ్ ఉన్నాడే, జెడ్ దేవరాజు గారు, నేను ఇద్దరం కలిసి 30 ఏళ్ళ క్రితం వారి ఇంట్లో దాదాపు 2-3 డేస్ మకాం చేశాం. ఆ ప్రాంతం అంతా కొంత వాక్య పరిచర్య కూడా చేశాం అక్కడ, ఆ ఊర్లో కూడా. ఐజక్ గారు సోదరి మాకు మంచి బస ఏర్పాటు చేసి చాలా మంచి పరిచర్య చేశారు. 30 years బ్యాక్ అనుకుంటా, 30 ఏళ్ళు పైబడి. అప్పటికి అన్నకి ఇంకా ఉద్యోగం వచ్చినట్లేదు అనుకుంటా. సిస్టర్కి అప్పుడప్పుడు ఎంటర్ అయిందను జాబ్లో కదా. మీ మర్దల గారు కూడా ఉండేవారు అప్పుడు, అన్మ్యారీడ్. ఉన్నారా? అవునా? ఆహా, సరే. కాబట్టి ఐజక్ గారు, ఐజక్ కదా, ఐజక్ గారిని ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ ఒకప్పుడు ఉండేవారు. ఐజక్ గారిని ఖమ్మంలో 70లో ఉన్నప్పుడు ఆయన పేరు వినేవారు, ఐజక్ అని. ఇప్పుడు మన సోదరుడి పేరు కూడా ఐజక్. చాలా సంతోషం మన మధ్య ఉండడం. సత్యమక్క గారిని కూడా చూసే భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. వృద్ధులైన వారు, పెద్దలైన వారు మన మధ్య ఉండడం చాలా మనకు దీవెనకరం, సంతోషకరం. అందుచేత చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైము వెళ్ళిపోతుంది. కుమారుడేమో మరి నా వైపు చూస్తాడు టైం అయిపోయిందని. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మాత్రమే చదువుతాను. నేనే చదువుతాను. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానము ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణమును ఇసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకున్న ఆయనను తలంచుకునుడి. ప్రభు తన దివ్యమైన వాక్కులను మన ఆత్మ నిమిత్తం దీవించినట్టుగా చిన్న మాట ప్రాంతీయ వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన తిరుగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మహోన్నతమైన దివ్యమైన నామమున ఉదయకాలంలో ఇచ్చిన సమయం కొరకై, ఇచ్చిన ఆయుష్ కొరకై, ఆత్మ కొరకై వందిస్తూ కొనియాడుచూ గణపరుస్తున్నాము. దేవా, అత్యల్పులమైన మమ్మల్ని కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. మా ఆయుష్కాలము పొడిగిస్తున్నారు. మా ఉద్ధారకుడు, మా పోషకుడు, మాకు దిక్కు మీరే ప్రభువా ఆధారం. శరణాగతులను మొరపెట్టుకుంటున్నాం. పంచరత్న కాంప్లెక్స్లోని క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘాన్ని బహుగా దీపింపచేసి మీ నామగంత కొరకు ఆయత్తపరచమని, జనదాసు బలపరచమని, వాక్ అందింపచేయమని, చేరుచిన ప్రజలకు ప్రయోజనం దయచేయండి. ఆ దినములో 8 గ్రామాల్లో సువార్త అందించారు. పూడిచేలలో కొంత ఆటంకం కలిగింది. అయినా వారితో మీరు డీల్ చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా దర్శించండి, రక్షణలోకి ప్రభు వారిని తీసుకురాచి వేడుకుంటున్నాం. ఇచ్చిన వాక్యము, చెప్పిన వాక్యం, సువార్త ప్రకటించబడి ఉండగా మీ కుమారుడు ప్రకటించబడ్డాడు. ప్రభువా మీకే ఘనత, మహిమ, ప్రభావాలు కలిగించుకున్నది కాకని వారి కొడుకలో సాయం తెచ్చామని, సత్యమ్మ గారి లో బీపీ కంట్రోల్లో ఉంచమని, కాపాడమని ప్రియులు తండ్రి ఆయన ఎబెనెజర్ గారి కొరకే మొరపెట్టుకుంటున్నాం. ఆదరించండి, ధైర్యపరచండి, లేపాలని వేడుకుంటున్నాం. ఇలా మరణశేపై నుండి మూలిగి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నా. ప్రతి వారి కొరకై వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో మేలు చేసి కొన్ని కటాక్ష మాత్రం జీవనాశ బలపరచమని, వాకు అందింపచేయమని యేసు ప్రభు దీవెన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అనే మాట గంభీరంగా చెప్పాలి, ఎక్కువగా బలంగా చెప్పాలి, నాశరకంగా చెప్పకూడదు. ఆమేన్ అన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు పెట్టిన పేరులో ఒక పేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులు అనగా అర్థం ఏమిటి? హెబ్రీయులు అంటే అర్థం తెలిసిందా? తెలుసా? తెలియదా? హెబ్రీయులు అసలు హెబ్రీయులు ఎవరు? అబ్రాహాములో వచ్చిన వారే. అబ్రాహాము సంతతే హెబ్రీయులు. హెబ్రీయులు అనగా దాటించబడిన వారు. వాడు మరణములోని జీవులోనికి దాటి ఉన్నాడు. 5 దినాలుగా యోహాను సువార్త 5:24. అవును, నా మాట పంపిన విశ్వాసం నుంచి వాడు నిత్యజీవం గలవాడు. వాడు మరణంలోని వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవులోనికి దాటాడు. దాటించబడ్డాం. దాటువారికి నా వీపుని దారిగా నేను, దాటే వారికి నాకు దారిగా చేశాడు. యాకోబు కన్న కళలో ఒక ల్యాడర్ ఉంది. ల్యాడర్ మాత్రమే కాకుండా ఆ నవీన పండితుల్లో స్టేర్ వే అన్నారు. స్టేర్ కేస్ అంటాం మనం. స్టేర్ కేస్ మెట్లు పెడితే స్టేర్ కేస్ అంటాం కదా. స్టేర్ కేస్ కాదు కానీ స్టేర్ వే. అదొక భూలోకం నుండి పరలోకానికి వేయబడ్డ ఒక స్టేర్ వే. ఐఆమ్ ద వే అన్నాడు యేసేవారు. భూలోకం నుండి పరలోకానికి వేయబడ్డ ఆ స్టేర్ వే, ఆ ల్యాడర్. ఒక ల్యాడర్ లాగా యేసేవారు మరణములో నుండి, పాతాళం నుండి, నరకం నుండి, పాపం నుండి, శాపం నుండి మనం తప్పించాడు, దాటింపజేశాడు. దాటు వారికి నేను దారిగా చేశాడు. ఒక నిచ్చెనలాగా, వంతెనలాగా, బ్రిడ్జిలాగా, ఒక ల్యాడర్ లాగా, స్టేర్ కేస్ లాగా, స్టేర్ వే లాగా వేసేవారు చేసి ఉన్నాడు. అందువల్ల ఈజ్ ద వే ఆఫ్ ద హెవెన్. పరలోకానికి దారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిత్యమైన దారి, సత్యమైన దారి, ప్రసిద్ధమైన దారి, పునీతమైన దారి, పవిత్రమైన దారి, యేసయ్య దారి. అదే తెరవు, అదే మార్గం, అదే వే అన్నమాట. అందువల్ల వేరే మార్గమును, సత్యమును, జీవనము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడన్నాడు రాజా అన్నాడు. ఆయన ద్వారా పరలోకానికి ఏకైక ద్వారం. ఆయన ద్వారానే వెళ్ళాలి. ఏ ఒక్కరి ద్వారా వెళ్ళటానికి వీల్లేదు. ఆయనే ద్వారం, ఆయన ద్వారా ఏకైక ద్వారం ఆయన ద్వారానే వెళ్ళాలి. గొర్రెలు పో ద్వారమును వేరే అన్నాడు. గొర్రెలపోయి ద్వారం, ఏకైక ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరలోక ప్రవేశం అంటూ కావాలంటే ఆయనే ద్వారం. ఆయన ద్వారానే వెళ్ళాలి మానవుడు. సకల మానవుడైతే భూలోకం నుంచి మానవుడు ఏ మానవుడు సరే
ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, ఎలాంటి వాడైనా, ఎంతటి వాడైనా ఆయన ద్వారానే వెళ్ళాలి. వేరే గమ్యం లేదు, వేరే చోటు లేదు, వేరే గత్యంతరం లేదు. మానవానికి విమోచన లేదు, విముక్తి లేదు. శాపం పాపం తప్పించుకోలేడు మానవుడు. అబ్రాహ్మ అనే అగ్నిజనులు యాతన పడుతున్నాను. యాతన ఇక్కడ కన్ను మూసి పాతలు కన్ను మూసాడు, కళ్ళెత్తాడా? ఇక్కడేమో కళ్ళు ఎత్తినవాడు కాడు, పాతాళానికి వెళ్ళి కన్నులు పైకెత్తాడు. చాలా విచారం కదా. కళ్ళు మూసుకొని పోయాయి భూమి ఉండగా. ఏసే తావిచ్చేవాడు కాడు. అందువలన ఇక్కడ హెబ్రీయులు అనగా దాటువారు, హెబ్రీయుడు, ఈయన హెబ్రీ బాలుడే. ఎవరు? మోషే చూసినప్పుడు హెబ్రీయుడు, ఆయన హెబ్రీయుడు. యోసేపు హెబ్రీయుడు, మోషే హెబ్రీయుడు, దావీదు హెబ్రీయుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు హెబ్రీయులు, దానియేలు వంటి వారు హెబ్రీయులు. ఎంత హెబ్రీయులే. యూదా వారంతా హెబ్రీయులే. ఇశ్రాయేల్ జాతి యావత్తు కూడా హెబ్రీయులు, అంతా హెబ్రీ సంతానం. అబ్రాహాము వచ్చిన వారంతా హెబ్రీయులే. అలాగైతే మనం కూడా ఈవేళ యేసుక్రీస్తు ద్వారా వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్న మనము కూడా ఈవేళ హెబ్రీయులమే. వారికంటే ముందు హెబ్రీయులు మనం చెప్పాలంటే. వారు గొప్ప, వీరు మనము గొప్ప. చెప్పండి, ఒక మాట షార్ట్కట్ చెప్పండి, క్వశ్చన్ ఇస్తాను మీకు. పాత నిబంధన భక్తులు గొప్పనా, కొత్త నిబంధన భక్తులు గొప్పనా? వాక్యం బేసిస్ చెప్పాలి. వాక్యం బేసిస్ చెప్పాలి. మనం వారు గొప్పనా, మన గొప్పనా? వారు గొప్ప, మన గొప్ప? చాలా మంది అంటారు వాళ్ళెక్కడ మనం ఎక్కడన్నా. వాక్యం తెలియక, లేఖనాలు తెలియక ప్రభువుని గురించారు. అక్కడ చూడండి 11 ఆఖరి వచనం. సాక్ష్య పొందిన వారైనను మనం లేకుండా వారు సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని సిద్ధపరచను. కనుక వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలే. అదే మనం ఇప్పుడు వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్నామా? ఎవరా వాగ్దాన ఫలం? ఈ వాగ్దాన ఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అనుభవిస్తున్నాం, వెంబడిస్తున్నాం, ఆయన చెలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, నిలిచి ఉన్నాం, ఆస్వాదిస్తున్నాం, ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాం, అపేక్ష కలిగి ఉన్నాం. ఆయన మనలో ఆయన. ఆ వాగ్దాన ఫలమును వారు అనుభవించారా? అబ్రాహాము దేవుని నమ్మాను. షార్ట్కట్లో లేఖనాలు బాగా తెలుసుకోవాలి. లేఖనాలు తెలుసుకుంటే సారము మన దగ్గర ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు. గొర్రెపిల్ల సంఖ్యలో పెట్టుకొని ఎరుగులోడు గొర్రెపిల్ల సంఖ్యలో పెట్టుకొని నా గొర్రెపిల్ల పోయింది. ఈ ఊర్లోనే గొప్ప స్పీకర్స్ ఉంటే ఆ నుంచో మనం ఆఫ్రికా ఖండ్ పిలిపిస్తుంటే ఆఫ్రికా ఖండ్ వాళ్ళు కాదు, మన వరకు బయట వాళ్ళే కావాలా, ఇంట్లో లెక్కలే మనం. ఇప్పుడు చెప్పండి, ఏమడిగాను ఇందాక? దేవుడు అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని అబ్రాహ్మయ్య గారి విషయంలోనే రాయబడింది. మన విషయంలో ఏం రాయబడింది? ఆయన రక్తములో ఆత్మ యందు మనము కడుగబడి నీతిమంతులముగా తీర్చబడి తిరిగి. అవునా? అనేక మార్లు మాట ఉంది. ఇప్పుడు చెప్పండి, అబ్రాహ్మయ్య గొప్పలమని కాదు, కానీ అబ్రాహ్మయ్య కంటే గొప్ప ఆధిక్యత యేసయ్య వారు మనకి ఇచ్చాడు. వేళ అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిమంతుడిగా, అది నీతిగా ఎంచబడిందే కానీ అబ్రాహ్మయ్యకు నీతిమంతులముగా మనం ఈవేళ తీర్చబడ్డాం. వాగ్దాన ఫలాన్ని వారు అనుభవించిన వారు కారు. ఈ వాగ్దాన ఫలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖరాఖండిగా వాగ్దాన ఫలం యేసుక్రీస్తు ఇవాళ అనుభవిస్తున్నాం. 6:15 అక్కడే 6వ అధ్యాయం 15 వచ్చి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6:15 15 15 6వ అధ్యాయం 15 వచ్చాను. ఆ మాట నమ్మి ఓర్తో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని ఆయన పొందాడు. మనం ఈవేళ అనుభవిస్తున్నాం. ఆయన పొందాడు, మనం అనుభవిస్తున్నాం. ఈవేళ వాగ్దాన ఫలములు అనుభవించుట. 11-13 అక్కడే చెప్పండి. 11-13లో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అని మాట్లాడుతున్నాడు. వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించే వేళ వాగ్దాన ఫలం ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాగ్దాన ఫలం ఈ వాగ్దానం ఎవరు? December 31st నైట్ కొన్ని సంఘాల్లో మన ఫెలోషిప్ కాదు, అవుట్ ఆఫ్ ఫెలోషిప్. సార్ వాగ్దానాలు ఉంటే ఇస్తారా సార్ మీరు మాకు అంటుంటారు కొందరు. నన్ను అమ్మ వాగ్దానం మేము ఇచ్చేవాళ్ళం కాదమ్మా, వాగ్దానములో నాలో నెరవేరను
వాగ్దానములు నాలో నెరవేరను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానములు నాలో నెరవేరను, విమోచించి పాడేదను హల్లెలూయా 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 కదా. వాగ్దానములు నాలో నెరవేర్చడానికి ఆ వాగ్దాన ఫలం ప్రభువైన యేసుక్రీస్తువారు. మన వాగ్దాన ఫలం యేసుక్రీస్తువారు. 2 కొరింథీ పత్రిక 1:20 మాట చెప్తుంది, మన వాగ్దానం యేసు ప్రభువే. ఇక వాగ్దానం ఎన్నిన్నా కూడా అవన్నీ పనికిరావని వాగ్దానం యేసయ్య వారే. 2 కొరింథీ పత్రిక 1:20 వాగ్దానం లేవు, ప్రజెంట్ వాగ్దానం లేవు. గమనించాలి, ఇక్కడ వాగ్దానం లేవు, గమనించాలి. 2 కొరింథీ పత్రిక 1:20 జ్ఞాని ఏమయ్యను, 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని నేను అన్నియు అవునని, అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుతాయి. వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. వాగ్దానాలు బైబిల్ కొత్త నిబంధనలు ఉన్నాయా? వాగ్దానాలన్నీ ఎక్కడ చెప్పండి. ఓల్డ్ టెస్టిమెంట్లో దండిగా కోకొలలు ఉన్నాయి. అవన్నీ కూడా దాని పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ పరిపూర్ణత 5 బలులు తాత్పర్యమంతా యేసయ్యవారే. వాగ్దానముల యావత్తు కూడా ఆయనలో ఇముడ్చబడి ఉన్నాయి. ఆయన ద్వారానే పొందాలి, ఆయన వలన పొందాలి, ఆయన మూలముగా పొందాలి, ఆయన ద్వారా మనం పొందాలి. వాగ్దానములు ఆయన ద్వారా ఎన్ని ఉన్నాయో వాగ్దానాలు ఓల్డ్ టెస్టిమెంట్లో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో మనం ఇవాళ అనుభవిస్తున్న వాగ్దాన ఫలం అన్నారు. దేవుని తట్టు అయిపోయింది కదా, అప్పుడే ఇంకా లోపల పోలే కదా. అందువల్ల ఇక్కడ ఇంత గొప్ప సాక్ష సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున 11వ అధ్యాయం అంతా ఎవరు? పైన 11వ అధ్యాయం అంతా ఎవరండి? ఎస్, కరెక్ట్. 70లోనే ప్రభును నమ్మిన ప్రార్థనాల్లో ఆ దినాల్లోనే బైబిల్ రీడింగ్ డే నైట్ చేసేవాడిని, చదివేవాడిని బాగా. ఇప్పుడు 364 సార్లు బైబిల్ రీడ్ చేశాను, 365 సార్లు చేస్తున్నా. నా టార్గెట్ 500 టైమ్స్ ప్రభు బ్రతికిస్తే 60 గంటల్లో బైబిల్ను 2-3 సార్లు పూర్తి చేశా. జస్ట్ 2.5 డేలో చేశా. ఆనాడే ప్రారంభించా, 70స్లోనే బైబిల్ రీడింగ్. అప్పుడు అనుకున్నా, నాకు తట్టింది ఏంటంటే ఈ 11వ అధ్యాయానికి విశ్వాస వీరులు, ఫెయిత్ వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుందా అని అనుకున్న మనసు అనుకునేవాడిని. కొంతకాలమైన తర్వాత న్యూ టెస్టిమెంట్ వచ్చింది, అందులో హెడ్డింగ్ చూసా, విశ్వాస వీరులు అని పైన ఉందండి. నా ఐడియా కరెక్టేనా అని సంతోషపడ్డా. దాని పేరు, ఆ హెడ్డింగ్ పేరు ఏం పేరు? విశ్వాస వీరులు. ఇక్కడ అన్నాడు భక్త పౌలు ఏమన్నాడు ఇక్కడ, ఇంత గొప్ప సాక్షి అంటే పైన చెప్పాడే. ఈ 11వ అధ్యాయము గమనించాలి. ఇలాంటి లేఖనాలే న్యూ టెస్టిమెంట్లో ఉంది. ఒక ఆయన తన ప్రసంగంలో ఇవన్నీ తీసుకొని వస్తాడు. ఎవరైనా ఎక్కడ ఆ భాగం మీరు బైబిల్ క్లాస్ పెడుతుంటే పరీక్షలు కూర్చొని పరీక్షలు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో స్టీఫెన్ ప్రసంగము, అతి పెద్ద సుదీర్ఘమైన ప్రసంగములో పైనుంచి కింది వరకు ఎంత గొప్ప లెంగ్తీ మెసేజ్. అలాంటి మెసేజ్ 11th చాప్టర్లో ఇచ్చాడు 11వ అధ్యాయంలో అని మాట్లాడుతూ పౌలు మహాజ్ఞాని, తత్వజ్ఞాని, పరలోజ్ఞాని, పరమార్థ జ్ఞాని, దైవజ్ఞాని భక్త పౌలు. ఆనాడు ఎన్ని భాషలు, అన్ని భాషల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు, మంచి జ్ఞాని. ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే గొప్ప జ్ఞాని, మంచి విద్యావంతుడు. న్యూ టెస్టిమెంట్లో పౌలు గొప్ప విద్యావంతుడు, మంచి జ్ఞాని కూడా ప్రభువులో. అందువల్ల ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలె మనల్ని ఆవరించున్నందున, వాట్ ఎ టెరిఫిక్ వర్డ్ ఇన్ ద బైబిల్. వెనక ముందు కుడి ఎడమల వైపు ఆవరించి కుమ్మరించి ఆవరించబడింది అన్నమాట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలె మనలను ఆవరించున్నందున మనము కూడా అన్నాడు కదా. ఇంత గొప్ప అనే మాట ఎన్నిసార్లు రాయబడ్డాయి ఈ పుస్తకంలో, హెబ్రీ పత్రికలో అనేక సార్లు రాయబడ్డాయి. గొప్ప 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 గొప్ప. మన గొప్ప కాదు, మన గొప్ప ఏమీ లేదు.
నీ గొప్ప, నా గొప్ప, నీ చాలా గొప్పని, నేను ఇంత గొప్పని, నేను ఇంత గొప్పని, 3 బార్లు 6 బార్లు 10 బార్లు ఓయబో గొప్పలు బాగా చెప్తున్నారు చాలామంది. గొప్పలు మాటది గొప్పలు, గొప్ప చెప్పే కొద్దీ వీళ్ళకి ఇంకా వీళ్ళు పైన కూర్చోపోతుంది. మన గొప్పలు కాదు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం అంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పరలోకం అంటే గొప్పవాడు ఎవరైనా ఎవరి మాట చెప్పింది ప్రభు అయినా అందరికంటే అన్నిటికంటే ఆయన గొప్పవాడు. గొప్పవాడు, గొప్ప దేవుడు ఆయన, గొప్ప గొప్ప. 135 కీర్తనలు 135 చాలా మాటలున్నాయి. 135:5లో మాట్లాడుతున్నాడు భక్తుడు. చూడండి 135 135:5లో యెహోవా గొప్పవాడు. ఎవరంటే గొప్పవాడు? యెహోవా గొప్పవాడు. యెహోవా గొప్పవాడు అనియో మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్ప. సమస్త దేవతలు మన ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ముక్కు మీద వేలేసుకున్నట్టుగా ముక్కోటి అంట, చెత్తకోట ముక్కోట. అయినా లామ్యం అంటే రక్షణ కానీ మారు మనసు కానీ పాపక్షేమం మన పరలోక ప్రవేశం దొరకదు. పాతాళము తప్పున, నరకము తప్పున, పాపాలు క్షమించబడునా లేదు. యేసయ్య వారి ద్వారానే, ఆయన ద్వారా మాత్రమే. ఆయన మాత్రం రక్తం చిందించాడు, ప్రాణత్యాగం చేశాడు. ఆయన పాతాళం మట్టుకు వెళ్ళాడు. 3 hours సిలువలో 3 days and nights పాతాళములో వాసం చేశాడు యేసయ్య వారు, నీ కొరకు నా కొరకు. మన బోధకులంతా కూడా ఆ 3 hours చెప్తారు సిలువలో, అది చెప్తారు. ఇక 3 days and nights అది చెప్పరు మన వాళ్ళు. 3 days and nights పాతాళం వెళ్ళిపోయాడు యేసయ్య. పాత మృత్యువును అనుభవించాడు, మృత్యువును చెవి చూశాడు, టచ్ చేశాడు మరణాన్ని. డెత్ అనగా ఏమిటో, నీ కొరకు నా కొరకు. 3వ నాడు అదే మరణాన్ని జయించి లేచాడు, మరణాన్ని మట్టు పెట్టాడు, మరణాన్ని ఓడించాడు. చాలు జయించి లేచిన జయశాలైన యేసయ్య వారు దేవీరుడు. ప్రభువును చూపించి నేర్చుకోవాలి. ప్రారంభంలో యేసయ్య వారు ఉండాలి, కొనసాగింపులో యేసు ఉండాలి, ప్రసంగంలో ముగింపు కూడా యేసయ్య వారు ఉండాలి. మన జీవితాలు కూడా ప్రారంభం చాలా బాగుండాలి, కొనసాగింపు బాగుండాలి, ముగింపు కూడా బాగుండాలి. యోసేపుతో ప్రారంభించి యోసేపుతో కొనసాగించి యోసేపు ముగిస్తే వచ్చే ప్రయోజనం ఏముండదు. అబ్రాహాముతో ప్రారంభించి అబ్రాహాముతో కొనసాగించి అబ్రాహాం ముగిస్తే వచ్చే లాభం ఏముండదు. అబ్రాహాముతో ప్రారంభించి యేసుతో కొనసాగించి యేసు ప్రభుతో ముగిస్తే చాలా బాగుంటుంది. ప్రసంగ సారాంశం ఇది. ఆయనతో కొనసాగించి ఆయనతో ముగించాలి. ప్రారంభం యోచన తీసుకో, అది వేరే. కొనసాగింపు ఆయన, ముగింపు కూడా ఆయన. అలా ఉండాలి బోధకులు. ఈనాటి బోధకులు యేసయ్య వారు ఉత్సాహం లేకుండా, ఆయన ప్రసక్తి లేకుండా, ఆయన ప్రేమ లేకుండా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే నేతి బీరకాయలో ఎంత నెయ్యిందో ప్రసంగ సారం కూడా అంతే. యేసయ్య లేని ప్రసంగమే కాదు, ఆయన దగ్గర సున్నాలు పడతాయి. మన ప్రసంగం వచ్చి యేసయ్య వారు వింటున్నారు, ఆయన కూడా వింటున్నాడు. మనమే కాదు వినేది. తెలుసా ఈ సంగతి మనకు? మనకంటే ముందుగా అక్కడ కూర్చొని యేసయ్య వారు వింటున్నాడు. యేసు ప్రభు మన ప్రసంగం వింటున్నాడు. 2016లో ఒక వారం మాకు బైబిల్ స్కూల్ పెట్టి ఏర్పాటు చేసి నన్ను కూడా ఒక తెలుగు స్పీకర్గా పిలిచారు. ఒక 5-6 మంది స్పీకర్స్, అందులో ఇంగ్లీష్ స్పీకర్స్ ఒక 4-5 నెల్లూరులో బైబిల్ స్కూల్ పెట్టి నన్ను స్పీకర్గా పిలిచారు. అది మూలాపేటలో హెప్సీ బా క్రిస్టియన్ అసెంబ్లీ నెల్లూరు. పెద్ద కాంపౌండ్ అన్ని మామిడి చెట్లు, పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల మీద దయ్యాలు కూర్చుని ఉంటాయి. ఏం కూర్చోండి, భయమా మనకేమన్నా దయ్యాలంటే? దయ్యాలు కూర్చొని మన ప్రసంగాలు వింటుంటాయి. అక్కడ కూర్చొని ఆ చెట్ల మీద పెద్ద మామిడి చెట్లు, కాయలు బాగా వస్తున్నాయి. వెనకాల సమ్మర్లో, మే నెలలో చెట్ల మీద కూర్చొని ఆ దయ్యాలు సంభాషణ ఇలాగున్నాయంట. ఆ దయ్యాలు వినిపించిన ఆయన మా మధ్య ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన తెలుస్తుంది వాడి సంభాషణ ఆయన తెలుస్తుంది. అవి అంటున్నాయంట, వరే వాడు చూడ పాట ఎట్ట పాడుతున్నాడు, అట్లా పాడాల్సింది పాట అంటున్నాయంట. వాడు చూడ కంజరి కొడుతున్నాడు, ఇట్లా కంజరి కొట్టాల్సింది. అది ఒక ప్రసంగమేనారా? ఆ ప్రసంగం చేసి ప్రసంగం దయ్యాలు గమనిస్తున్నాయి. దయ్యాల రెఫరెన్స్ తెలుసు, కొటేషన్స్ తెలుసు. సాతాను తెలియదా కొటేషన్స్? మత్తయి సువార్త 4వ అధ్యాయం తెలియదు. యేసయ్యకే ఆ కొటేషన్స్ ఇప్పి చెప్తున్నాడు, యేసు ప్రభుకే. కాబట్టి మనం గమనిస్తున్నాం. దయ్యాలను పక్క పెట్టండి, యేసు ప్రభు మనకంటే ముందుకు వచ్చి మన ప్రసంగాన్ని ఆలకిస్తున్నాడు. ఆయన సరిగా ఉందా లేదా? నన్ను కనపరుస్తున్నాడా లేదా? నామాన్ని ఉత్తరిస్తున్నాడు లేదా? నా నామాన్ని గొప్ప చేస్తున్నాడు లేదా? కాబట్టి వాళ్ళ దగ్గర మాట్లాడినా ఇక్కడ మాట్లాడితే కూడా ప్రభువును మాత్రమే మనం చూపించాలి. ఆయన మాత్రమే ఎత్తి చూపించాలి.
మీరు సాదృశ్యం ఉన్నారు బల్ల దగ్గర, రసం దగ్గర, రొట్టె దగ్గర. సాదృశ్యం అనే మాట వాడద్దండి. లేని దాని గురించి చెప్పేటప్పుడు సాదృశ్యము సూచన అనాలి. రొట్టెకు మీ శరీరం అంతండి, దేహం, పవిత్ర దేహం, మీ దేహంను సూచనగా ఉన్న రొట్టెనండి. మీ రక్తములకు సూచనగా ఉన్న, సూచన అంటే ఇప్పుడు ఇక్కడ సూచన, అక్కడ సాదృశ్యం, అప్పుడు అక్కడ. ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్ చాలా చోట్ల చాలామంది తెలియదు ఈ విషయం. అందరూ చాలా సాదృశ్యమే ఇది సాదృశ్యం అంటుంటే వీళ్ళు సాదృశ్యం అని వెళ్ళిపోతూనే ఉంటారు. సాదృశ్యం అన్నమాట వాడద్దండి. సాదృశ్యం తప్పు, అన్నమాట వాడకూడదు. మనము సూచన, రక్తమునకు సూచన ఈ రసం, మీ దేవునికి సూచన ఈ రొట్టె, సూచన అనే మాట వాడండి. సూచన సాదృశ్యంగా తప్పు, అది ఆ మాట వాడదండి. యేసు అనే మాట కూడా వాడదండి. ఇప్పుడు యేసుగా లేడు, ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు. సమాధి వరకే యేసు, అది కూడా వాక్యానుసారం కాదు. చాలా తెలియదు, మన వాళ్ళు తెలియదు, వాడుతుంటారు యేసు అంటుంటారు. నీ క్లాస్ పెట్టా, నా క్లాస్ పెట్టా, సమమా, నేను మనకేం సమమా? ప్రభు అని ముందు పెట్టాలి, లేదా చివరన్నా ప్రభు పెట్టాలి. ఇక వచ్చిన సంబోధన అది మర్యాదగా ఉండదు, సభ్యతగా ఉండదు. యేసు క్రీస్తు అన్నమాట అట్లా వాడకూడదు, అది తప్పే. యేసు క్రీస్తు ముందన్న ప్రభు పెట్టాలి, తర్వాత ప్రభు ఫలమని చెప్పే చాలా చోట్ల చెప్తుంటాను అన్నమాట. అందువల్ల ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము, గొప్ప అనే మాట చూడండి. అక్కడక్కడ చూద్దాం. 2:3 రెండవ అధ్యాయం, త్వరగా తిప్పండి, టైం లేదు. 2:3 త్వరగా చదువుతారా? 2వ అధ్యాయం 3వ వచనం, 2:3. ఇంత గొప్ప రక్షణ కదా. 2:3 గొప్ప రక్షణ, గొప్ప ప్రధాన యాజకుడు. 4:14 తిప్పండి త్వరగా. 4:14 గొప్ప ప్రధాన, ఇందులోనే ఈ గొప్ప అనే మాట. 4:14 ఆకాశమండలం గుండా వెళ్ళిన మన దేవుని కుమారుని యేసు గొప్ప ప్రధాన యాజకుడు. 4:14 10:21 మన గొప్ప యాజకుడు ఉన్నాడు. అవునా? 10:21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గొప్ప బహుమానం 10:35 10:35 గొప్ప అన్నమాట, గొప్ప చెప్పాలి. గొప్ప బహుమానం. తర్వాత గొప్ప క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం 11:24 త్వరగా. 11:24 మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, అదే గొప్ప భాగ్యం ఎంచుకొని కదా. 11:24 12:1 ఇందా చదివాం కదా. గొప్ప సాక్షి సమూహం. తర్వాత గొప్ప గొర్రెల కాపరి 13:20 గొప్ప గొర్రెల కాపరి 13:20 తర్వాత గొర్రెల గొప్ప కాపరి తర్వాత గొప్ప పోరాటం 10:32 గొప్ప పోరాటం. ఈ రకంగా మరి సుమారు 8 సార్లు ఉందనుకుంటా. గొప్ప శ్రేష్ఠ అనే మాటలు 10 మార్లు గ్రంథంలో కనపడతాయి. సరే, ఇంత గొప్ప సాక్షమూహము మేఘమలే మనలను ఎట్లా ఒక మేఘములాగా, మేఘం ఓల్డ్ టెస్టిమెంట్లో మేఘానికి ఇశ్రాయేల్ జాతికి సంబంధం ఉంది, గమనించాలి. ఈ మేఘానికి ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప సంబంధం ఉంది. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అంటే డే అండ్ నైట్స్ ప్రయాణమేనా? రాత్రి పగలు ప్రయాణమేనా? ఒకటే ప్రయాణమా? చేశారు మరి వాళ్ళు. రాత్రి పగల్లో ప్రయాణం చేశారని రాయబడింది. ఒక పగలు ఒక రాత్రి కాదు, చుట్టూరా ప్రయాణం. షార్ట్వే ఉంది, షార్ట్వే కాకుండా చుట్టూ వీళ్ళని తీసుకెళ్ళమని చెప్పాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి ప్రయాణములు, వారు వేసిన మజిలీలు వాక్యానుసారముగా, దైవచిత్తానుసారముగా, స్వచిత్తానుసారముగా వారి ప్రయాణ మజిలీలు ఉన్నాయి. ఇక్కడ సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో రాయబడింది. ఇవన్నీ కూడా హిస్టరీ, బైబిల్ హిస్టరీ. అందువల్ల ఈ మేఘానికి ఇశ్రాయేలు జాతికి సంబంధం ఉంది. యేసయ్య వారు మేఘాల మీద కొనుక్కోబడ్డాడు. ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకుని పోయి, మేఘం వచ్చేటప్పుడు మేఘారుడు ఆయన, మనం కూడా మేఘాల మీద ఎత్తపడతామా కొనుక్కోబడతామా? ఏది కరెక్ట్ చెప్పండి? ఇతర ఫెలోషిప్ వారు ఎత్తపడతాం అంటుంటారు. బైబిల్ అలా చెప్పడం లేదు. ఏం చెప్తుంది? ట్రూ నేర్చుకోవాలి. మనం కొనిపోబడదుము. దేవదూతల చేత ఎవరు? లాజరు కొనిపోబడదు. జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు కొనిపోవుట, ఎత్తపడడం కాదు.
అది కొంతవరకే సరికాదన్నమాట. అందువల్ల ఇక్కడ ఇంత గొప్ప సాక్షభూహం మేఘం వల్ల మనలను ఆవరించున్నందున మనము కూడా ఇట్లా మనము కూడా అతడు కూడా తినేరు. ఏది? ఏ పండు? ఆ పండు. ఈ పాముగాడు మోసం చేశాడు కదా, పాముగాడు సాతానుడు ముందు అవ్వను పట్టుకున్నాడు, సునాయాసంగా పడిపోద్దని. ఆమె చెప్పడం కూడా చెప్పండి, దేవుడు చెప్పిన దానికంటే అట్రాక్టివ్ చెప్పింది మళ్ళీ చెప్పడం. చెప్పాలి ఏ దేవుడు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ చెప్పింది మళ్ళీ అక్కడ గమనిస్తే అక్కడ. అది ముట్టుకుంటే మేము ఏముంది అక్కడ ఆ పండు ముట్టే మాట చెప్పాలా దేవుడు యాడ్ చేసి చెప్పింది, యాడింగ్ అవ్వ. దాన్ని ముట్టుకుంటే మేము తట్టుకోలేమన్నట్టుకుంది అక్కడ. దాన్ని ముట్టుకుంటామా అది చెప్పింది, కానీ తినింది ఎవరి ముందు? ఆమె అవ్వ. అక్కడ ఆ సందర్భంలో ఆమె తిన్న తర్వాత ఆదాము తింటాడా? అతడు కూడా అనే మాట రాయింది అక్కడ. ఆదాము కూడా లేక అతడు కూడా తినేను, ఆయన కూడా రక్త మాంసంలో, ఆయన కూడా ఎవరైనా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కూడా రక్త మాంసం. ఇక్కడ మనము కూడా ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు. ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు, మరణంలో పాలివాడయ్యాడు. అక్రమకాల ఒకడుగా స్వరూపాన్ని సొగసును కోల్పోయి ముఖము వికారమైపోయాడు, సొగసును కోల్పోయాడు, సమస్తం సౌందర్యాన్ని కోల్పోయినవాడు, చాలా అందమైన వాడు. ప్రభువైన యేసు అందాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, వికారం అయ్యాడు, వికృతుడయ్యాడు సిలువలో మనందరి కొరకై. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే చాలా సులువు చిక్కులు పడ్డానికి చాలా సులువు. చిక్కులు మీరు లోక మాయలను చిక్కుకొనకుడి అంటాడు మోషే రాస్తూ ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో బిజీలో. మీరు లోక మాయలను చిక్కుకొనకుడి అన్నాడు. గల్తీ పత్రిక 5:6 మరలా మీరు దాసిమైన కాడి కిందకి చిక్కుకొనకుడి. ఆయన బాగా పెంచాడు కదా అబ్షాలోము, తన జుట్టు బాగా పెంచుకున్నాడు. అందగాడే మంచి జుట్టును బాగా పెంచుకున్నాడు. కంచెరగాడి కింద పోతుంటే మస్తక వృక్షం పటక్కిన పట్టేసింది కదా ఆ జుట్టును. పట్టనే పైకి వెళ్ళిపోయాడు. అదేమో సాగిపోయింది. మంటికి మధ్య ఈయన వేలాడుతూ అవిధేయుడైన తండ్రి ద్రోహి, మిత్రద్రోహి, స్వామి ద్రోహి, దేశద్రోహి అయిన అబ్షాలోము మంటికి మధ్య వేలాడుతున్నాడు. శిలువలో వేసి యేసయ్య వారు దేవుని కుమారుడు, ఏ తప్పితము ఏ నేరము ఏ డాగు ఏ మచ్చలేని యేసయ్య పేరలు పెట్టి చూడాలి, ఇద్దరికి పేరలు పెట్టి చూడాలి. ఆయన మంటికి మధ్యన శిలువలో వేలాడుతూనే ఉన్నాడు. మన సమస్త మానవుల కొరకే ఆయన వేలాడుతూనే ఉన్నాడు. యేసు ప్రభు మన కొరకే అలా చేయబడ్డాడు. దావీదుకు కుమారులు 19 మంది అఫీషియల్గా, పత్నులకు పుట్టిన కుమారులే, భార్యలకు పుట్టిన కుమారులే 19 మంది. పత్నులకు పుట్టినవారు కాకుండా మళ్ళీ అనఫిషియల్ సన్స్ ఉన్న మన దావీదుకు అఫీషియల్ సన్స్ మాత్రమే 19 మంది. అందులో 3 పూర్తిగా మూర్ఖులు. ఆతో ప్రారంభించబడింది వాళ్ళ పేర్లు. అమ్నోను, అదోనియా, అబ్షాలోం. ఆతో అంటే అధ్వానం, అంటే అధ్వానం. ఆ ముగ్గురు చెడిపోయారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, విశ్వాసమును కర్త. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టే వాటిని విడిచిపెట్టాలి. పట్టుకునే వాడిని మనం పట్టుకోవాలి, విడిచిపెట్టే వాడిని విడిచిపెట్టాలి, పడగొట్టేవాడిని పడగొట్టాలి, కట్టేవాడిని కట్టాలి. ఇరుగ్పోయినగా పడగొట్టేవాడిని సాతాను క్రియలు, పడగొట్టేవాడిని పడగొట్టాలి, కట్టేవాడిని కట్టాలి. విశ్వాస లక్షణం అది. సాతాను క్రియలు రాజుల గ్రంథాలు మనం చూస్తే రాజుల తాత్పర్యంలో పడగొట్టారు, చెడగొట్టారు, కట్టేవాడిని కట్టారు. కొన్ని బాగున్నాయి అక్కడ, ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. వారి జీవితాలు అట్లాగే ఉంటాయి అక్కడ మనం గమనిస్తే. విడిచిపెట్టేవాడిని విడిచిపెట్టాలి, పట్టుకునే వాటిని మనము గట్టిగా పట్టుకొను. ఆ 7 చర్చెస్ సమాచారం కదా.
ఎఫెస్ పెరగం సార్ది మనం గమనిస్తే గట్టిగా విశ్వాసం కలిగిన గట్టిగా పట్టుకుని వాడిని పట్టుకోవాలి, విడిచిపెట్టి వాడిని విడిచిపెట్టాలి, లోక సంబంధం వాడిని విడిచిపెట్టాలి, దైవికమైన వాడిని మరి గట్టిగా పట్టుకోవాలి అంటూ ఇక్కడ విడిచిపెట్టి అలాంటి వాడిని విడిచిపెట్టి విశ్వాసమునకు ఎవరంటారు విశ్వాసమునకు ఈ కర్త అనే మాట ఎన్నిసార్లు ఉన్నాయి మీరు గమనించారా బైబిల్లో? యేసయ్యే కర్త, ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, మూడు ఆయన ఏకదో తీన్. ఈ కర్త 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 ఎన్నిసార్లు ఒక మీకు ఐడియా ఉందా? ఆదరణకర్త, శాసనకర్త, సృష్టికర్త, ఇంకా రక్షణకర్త, సమాధానకర్త, ఇంకా 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 ఈ రకమైన కర్తలన్నీ ఉన్నాయి కదా. ఆఖరికి లయకర్తగా రాబోతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ లయకర్తగా, ఈ లోక లయకర్త. ఆయనే మన భర్త, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన భర్త. కర్తగా రాబోతున్నాడు. స్వాస్థ్యకర్త, మన స్వాస్థ్యకర్త, శాసనకర్త, మన కర్త ఆయనే. విశ్వాసానికి కర్త చాలా ఉన్నాయి పేరు, చాలా బైబిల్లో. మన సర్వే చేయిన తర్వాత బైబిల్లో ఆయనే మన కర్త, మన కర్త ఆయనే. అందువల్ల విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కర్తయో దాన్ని కొనసాగించువాడైనా మరి విశ్వాసానికి కర్త. మన విశ్వాస్యత ప్రభు, విశ్వాసం మనది, విశ్వాస్యత ఆయనది. విశ్వాస్యత మనది కాదు, విశ్వాస్యత ఆయనది, విశ్వాసము మనది. అందువల్ల విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు, ఎవరు చూడాలి? యేసు వైపు చూచు మన ఎదుట కొంచెం మన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక, ఓర్మి, సహనం అని ఉన్నాయి కదా పదాలు బైబిల్లో. ఓపిక, ఓర్మి, మీకు ఓర్మి అవసరమై ఉన్నది. సహనం, పేషెన్సీ. ఈ పేషెంట్ అనేది పేషెన్స్ నుంచి వచ్చిన పదమే. పేషెంట్ అంటే ఆ వ్యాధిని, రోగాన్ని సహించుకునేవాడు, ఓడ్చుకోవాలి. 6 ఏళ్ళు మా వారి బెడ్లో ఉండి ఆ వ్యాధిని, బాధను, ఆమె పడిన బాధ కల్లా నేను చూసి ఎవరికి ఆ బాధ ఉండకూడదు, రాకూడదు. 6 సంవత్సరాల భయంకరమైన బాధ అనిపించింది బెడ్లో. బాధ, ఒకటే బాధ, భయంకరమైన బాధ. అయితే ఇక్కడ సహనం అవునా? విడిచిపెట్టి తర్వాత యేసు చూచు మన ఎదుటి నుంచి కొంచెం మన పందేలు ఓపిక అవసరం, చాలా ఓపిక. విశ్వాస యోగములు ఓపిక. సర్రన కృంగిపోవడం కాదు, కాపీ నురుగులాగా సర్రనాటి పొంగుతుంటారు కదా. అట్లా బాబా ఏం చెప్తా, ఏమొచ్చాడు బాగా ముందుకు వస్తున్నాడన్న. 31st నైట్, డిసెంబర్ 31st నైట్ సర్రను పొంగుతారు. జనవరి 31st నైట్ పత్తా ఉండరు. డిసెంబర్ 31st నైట్ వాగ్దానాలన్నీ ఆయనకి ఇస్తారు, అప్పగిస్తారు. అంత కాంట్రాక్ట్గా ఆయన్ని అంత ఆయన అన్ని ఆయనతో కాంట్రాక్ట్ చేసుకుని మొత్తం ప్రభావ ఇవన్నీ నీకే అంటాడు. వాగ్దానాన్ని ఆయనకి కుమ్మరిస్తారు పునాలు. 31st నైట్ డిసెంబర్. మళ్ళా జనవరి 31st అంతా అవుపించాం. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం ఓపికతో పరిగెత్తుతాం. విశ్వాస జీవితంలో, విశ్వాస రంగంలో, విశ్వాస పరుగు పందెంలో, ఈ యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో 7 ప్రకారం నొరల కాలం భూమి మీద యుద్ధకాలము. ఫైటర్, నేను మంచి పోరాడితేనే నా పరుగు నేను తుదముట్టించా, లేక కడముట్టించా అన్నాడు 4 ఏళ్ళు 2వ తిమోతి పత్రికలో. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దాటిపోతున్నాం. అందువల్ల ఇక్కడ గమనిస్తున్న భాగంలో ఓపికతో పరిగెత్తాలట. ఓపికతో పరిగెత్తేదే, కానీ ఓపికతో పరిగెత్తుదాం. ఈ పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాం. 20-24 అపోస్తల కార్యములు ఒక మాట, చాలా ఉన్నాయి. 20-24 అధ్యాయం 24 వచనం 20-24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిష్టయిందో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము ఎంత మాత్రమునో ప్రియమైనదిగా నేను ఎంచుకునుట లేదు. ఏమాత్రము కూడా ప్రియమైనది కాదు. నా పరుగు నా పందె రంగములో, నా యుద్ధ రంగములో, యుద్ధ భూమిలో మంచి పోరాటము. ఈజ్ గుడ్ ఫైటర్.
ఆ ఫీల్డ్లో మంచి ఫైట్ అయినటువంటి న్యూ టెస్టమెంట్ భక్త పౌలే ఆయన ముందుకు వస్తాడు. ఆ మంచి ఫైటర్. ఆ మాట చెప్పిన కొద్ది దినాలకే ఆయన హతుడైపోతాడు. తల చిరచన చేపడుతుంది. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న ఈ భాగంలో మరి మన ఎదుట ఉంచిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచిన ఆనందము కొరకై అవమానం లక్ష్య పెట్టారు ఉన్నారా భూమండలం మీద. ఈ మండలంలో కలువు మండలం కాదు, భూమండలం మీద, ఈ భూమండలం మీద ఉన్నారా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారా? తిప్పండి 53:11 యెషయా 53:11 మనం తరచు చూస్తుంటాం కదా. 53:11 53వ అధ్యాయం 11వ వచనం. 53:11 అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి పొందేవారు ఉన్నారా? వేదన ఎబ్బేజు అనగా ఎబ్బేజు వేదన. అరే ఏం పేరు వరే వేదన అన్నా ఏం పేరు? అబ్బాయి పేరు వేదన. ఈ పేరు ఎవరైనా పెడతారా? ఆ ఊర్లో ఒక పాపాత్మురాలు. ఏం పేరు? పేరాది. జీవితాన్ని బట్టి వచ్చింది ఆ పేరు. పాప అంటాం, పాపవడా అంటాం, అంతే కదా. అబ్బాయినైతే పాపవడా, అమ్మాయినైతే పాప. ఇంత పెద్దోళ్ళైనా పాపలైనా కూడా మా పాప అంటుంటారు కొందరు. పాప పీపలాగా కోపాలాగా ఉంటే కూడా పాప అంటుంటారు. పాప పీపలాగా కోపలాగా ఉంటే కూడా పాప మా పాపోడు. మా కడప జిల్లా మాది, ఎర్రగుంటలో అనే ప్లేసు. అమ్మాయినైతే మా అమ్మి అంటారు, అబ్బాయినైతే మా అబ్బి అంటారు, ముద్దుగా గోముగా. అబ్బాయినేమో అబ్బి, అమ్మాయినైతే అమ్మి, లో అమ్మి. పోషక గ్రంథంలో మాటలున్నాయి. దాని మీద నేను మాట్లాడదాం. అమ్మాయినేమో అమ్మి, అబ్బాయినైతే అబ్బి, మా అబ్బి మా అమ్మి. మా అమ్మి వచ్చింది, మా అబ్బి వచ్చినాడు, మా అబ్బి ముద్దుగా గోముగా. అక్కడక్కడ గిద్దలు పడుతున్నారు, మా అమ్మి అంటుంటారు అక్కడ ఖమ్మం ఏరియాలో కూడా. సరే, ఇక్కడ ఈయన ఎబ్బేజు అంటే ఎబ్బేజు వేదన పుత్రుడు. ఆ తల్లి కుమారి కంటూ రాహేలమ్మ కదా. ఏం పేరు పెట్టింది? బెన్యామీనుకు ముందు పేరు పెట్టింది బెనోని. అంటే బెనోని, దుఃఖపుత్రుడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు. అప్పుడు ఏం పేరు ఇది అని, బెనోని కాదు వీడు. ఏం పేరు? బెన్యామీను, నా కుడి చేతి పుత్రుడు. బెనోని అనగా ఎడం చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు. యేసయ్య వారు లోకానికి వచ్చి యేసుగా వచ్చినప్పుడు బెనోని అయ్యాడు, దుఃఖపుత్రుడు అయ్యాడు. లేచిన తర్వాత ఇది యేసే క్రీస్తు అన్నాడు. బెన్యామీనుగా ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. లోకానికి వచ్చినప్పుడు యేసుగా వచ్చినప్పుడు బెనోని అయ్యాడు. లేచిన తర్వాత ఇప్పుడు బెన్యామీనుగా ఉన్నాడు, కుడి చేతి పుత్రుడుగా ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కుడిపార్శ్వమున యేసయ్య వారు కూర్చొని ఉన్నప్పుడు స్టెఫెన్ రాళ్ళతో చంపారు కదా. స్టెఫెన్ రాళ్ళు రూసి చంపినప్పుడు కూర్చున్న యేసు ప్రభు లేచి నిలబడ్డాడు, ఆనర్ చేశాడు. చూద్దాం భాగం చదువుతాం. 7:50 అనుకుంటా, 7:50 అపోస్తల కార్యక్రమంలో ఆయన అట్లా చనిపోతుంటే చనిపోయిన అట్లా కూర్చొని చూడలే. అయితే అతడు నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినుటయో కూర్చున్న యేసు వారు అంతవరకు కూర్చున్నాడు. ఆయన మరణాన్ని చూసి లేచి నిలబడ్డాడు, ఆహ్వానిస్తున్నాడు, ఆనర్ చేస్తున్నాడు. స్టీఫెన్ మరణాన్ని యేసయ్య వారు ఆనర్ చేస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. కూర్చున్న ఆయన లేచి నిలబడ్డాడు. పెద్దలు కనపడితే కూర్చున్న వారు లేచి నిలబడే ఆనర్ చేస్తున్నామా, గౌరవిస్తున్నామా? పెద్దలంటే పెద్దలను గౌరవించాలి. వయసులో పెద్దవారు, మనకంటే ముందున్నవారు, మనకి గౌరవించి నేర్చుకోవాలి. పెద్దలైన వారిని అక్కులు కానీ అన్నోళ్ళు కానీ పెద్దలైన వారు గౌరవించి నేర్చుకోవాలి. చాలా పెద్దవారు కదా వారు, మనకంటే వయసు పెద్దవారు కదా, గౌరవించాలి. అందువల్ల ఇక్కడ ముగిస్తున్న అయిపోయింది. ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుటి ఉంచమైన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు కాబట్టి ఇంత జరిగిన తర్వాత మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయ్యి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓడ్చుకున్న ఆయనను బల దగ్గర మనం చేయాల్సి పడింది.
పాపాత్ములు తనకు వ్యతిరేకం చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను మననం చేసుకోవాలి, తలంచుకోవాలి. ఆయనను తలంచుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని వాళ్ళ దగ్గర ముగ్గురు మాట్లాడచ్చు. ఓన్లీ 5 minutes, 5 నిమిషాలు. దేవదానమన్న గారు మేము లక్ష్మీనగర్లో ఉన్న పనుమాలు చెప్పేవారు, అయ్యా ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడచ్చు అయ్యా అని చెప్పేవారు. పెద్దలు పాత వాళ్ళకి తెలుసు సంగతి. ఇద్దరు లేక ముగ్గురు, 5 minutes. ఒకరే ప్రసంగం చేయకూడదు. అక్కడ ప్రసంగం కాదు చేయాల్సింది వాళ్ళ దగ్గర. పాపాత్ములు తనకు వ్యతిరేకం చేసి తిరస్కారం ఓడ్చుకున్న ఆయనను, మన ధర్మం ఏంది? ప్రసంగము చేసేది కాదు, అక్కడ ప్రసంగం కాదు, సువార్త కూడా కాదు, ఆయనను తలంచాలి. ఆ తలంపులు తేవాలి మనం. ఆయన శ్రమ, ఆయన వేదన, ఆయన మానత్వం, ఆయన దైవత్వం, ఆయన తత్వం, ఆయన మూర్తిమత్వం, ఆయన దీనత్వం, ఆయన మృదుత్వం, ఈ తత్వాన్ని మనం తేవాలి వాళ్ళ దగ్గర. ఓన్లీ 5 minutes. ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు. ఎక్కువ మంది ఉంటే, తక్కువ మంది ఉంటే ఒకరు లేక ఇద్దరు. ఒకరైనా 5 to 10 minutes అంతే వాళ్ళ దగ్గర. జాస్తిగా మనం వెళ్ళిపోకూడదు. అట్లా కాదు, ఆయన గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అందువల్ల ఇక్కడ పాపాత్ములు తనకు వ్యతిరేకముగా అంటే ఒకటిని సంఖ్య వేసి కింద ఏమన్నారు చూడండి, తన సొంత హానికే వారు ఆలావు చేసుకున్నారేమో. హానికి వ్యతిరేకం చేస్తున్నారు కానీ సొంత వాళ్ళకే వాళ్ళ మట్టుకు వారు హాని చేస్తున్నారు కాబోలు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓడ్చుకున్న ఆయనను తలంచుకుని ఆయనను తలంచుకోవాలి. ప్రభు దీవెన మాటలు, ఈ మాటలు మన కొరకు బహుగా దీవించినట్టుగా మరి ప్రేయర్ చేయండి. ఒకరు వచ్చి